గుమ్మడికాయ ఆకుతో బెంగాళూరులో చేపల కూర చేసినారు, చూపించారండి ఒకసారి మీకు. పాస్ పోసుకుందాం అనేసి బాత్రూమ్ లేకపోతే మా ఇంజనీర్ బెంగాళూరు యాటింగ్ తెంకొచ్చినాడు. గుమ్మడాకంతా తీసుకొచ్చి బకెట్ లేసి పెట్టినాడు బాత్రూమ్ అంతా. వీడికి తెలివి ఉండదో లేదో ఫోన్ మాట్లాడి మాట్లాడి మొత్తం దొబ్బిందో అర్థం కావడం లేదు. ఎవడైనా తినే వస్తువు బాత్రూమ్ లో పెట్టుకుంటాడా? మా ఇంటి బయట ఇంత బొచ్చెడు స్థలం ఉన్నది, దాని పక్కనే బండ్లు కడుక్కునే బకెట్ కూడా ఉండదు. వీడు పెట్టుకొని చావచ్చు కదా. పొద్దున్నే లేసి మా బంగాళూరు అడిగిన ఎవర్రా రాత్రి అంతా బాత్రూమ్ లో యాకని పెట్టినా అంటే నేనే అన్నాడు. ఒరే దరిద్రుడా, రాత్రి అంతా ఎంతమంది ఉచ్చబోసుంటారో దానికి అంతా క్రిములన్నీ ఉంటాయంటే సూపర్ టేస్ట్ ఉంటాయంట. 1965లో పాకిస్తాన్ కి బంగ్లాదేశ్ కి పెద్దవారే జరిగింది. దేనికి జరిగిందో తెలుసా? పాకిస్తాన్ వాళ్ళంతా ఉర్దూ మాట్లాడమని, బెంగాల్ వాళ్ళంతా మీ ఉర్దూ ఎందుకు మాట్లాడతాం, మా భాషలోనే మేము మాట్లాడతామని. అప్పుడు తినేదానికి తిండి లేక ఇలాంటి ఆకులు దుంపలు దీన్ని బతికినారు. మళ్ళీ 1971లో ఫ్రీడమ్ వచ్చింది. మధ్యాహ్నం అన్నదిన్నాం అనేసి కిచెన్ లేకపోతే గుమ్మడికాయ ఆకుతో చేపల పులుసు చేసినాడు, గుమ్మడికాయ ఆకుతో ఏం పుడి చేసినాడు. అది ఒక నైట్ అంతా బాత్రూమ్ లో ఉండే ఆకుతో. ఇంకా నేను గుమ్మడికాయ ఆకుతో అన్నం నీళ్లు కూడా చేయాలి. ఈ రోజుకి మిరప్పొడి అన్నమే నాకైతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.